వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనకి ఇక్కడ రాజమహేంద్రవరం నార్త్ జోన్ పరిధిలో గాడాల గ్రామంలో 30వ తారీఖు ఈ నెల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మధురపూడికి సంబంధించిన పాముల శ్రీను అనే వ్యక్తిని ఎస్సీ కమ్యూనిటీ అతన్ని గాడాల గ్రామంలో కొంతమంది యువకులు కొట్టడం జరిగింది. దాని విషయం మనకు వెంటనే 112కి సమాచారం వచ్చిన వెంటనే కోరుకొండ పోలీసు వారు అత్యంత వేగంగా స్పందించి ఆ బాధితుడిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం, అతనికి సకాలంలో వైద్య చికిత్సను అందించడం జరిగింది. వెంటనే ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు మరుసటి రోజు అనగా 1వ తారీఖు నిన్న ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద అలానే ఎక్స్టార్షన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని మన గౌరవ SP గారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. అందులో భాగంగానే ప్రత్యేక బలగాల్ని కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ఎవరైతే దీంట్లో అనుమానితులు నిందితులుగా అనుకుంటున్నామో వాళ్ళని 4 ఉన్నారు. ఆ 4 కూడా ఈ ప్రత్యేక బృందాలు వితిన్ 12 hours లోపే మనం పట్టుకోవడం జరిగింది. వారిని ఈ రోజు గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తము. ఇక సంఘటనల వివరాల్లోకి వెళ్తే వీళ్ళ పేర్లు ఈలి నరేష్, గంధం నాగేంద్ర, అడ్డాల మణికంఠ, ఆకుల పండు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ 4 ఆ సంఘటనలో ప్రధానంగా ఉన్నారని తెలిసింది. ఈ 4 ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నార్త్ జోన్ పరిధిలో రాజమహేంద్రవరంలో ఎటువంటి రౌడీజాన్ని కానీ ప్రోత్సహించే వాళ్ళ పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. దౌర్జన్యాలు చేసినా గానీ ముఖ్యంగా అమాయకులైన దళితులు, మహిళలు, పిల్లల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని, అలానే వాళ్ళ మీద దాడులను చేసేవారిని, వాటిని ప్రోత్సహించే వారిని కూడా కఠినంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాము. వాళ్ళని కఠినంగా కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారుడు పాముల శ్రీను మధురపూడి వెళ్ళారు. మధురపూడి నుంచి గాడాల గ్రామం వెళ్ళారు. అక్కడ తన ఫ్రెండ్స్ తోటి వాటర్ షాప్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు, ఫ్యాన్సీ షాప్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది యువకులు అంతకుముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. అది క్రమంగా పెద్దదయ్యి ఇతన్ని వారు కొట్టడం జరిగింది. మనకు వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు స్పందించాం. పాత కేసులు వీళ్ళ మీద ఏం లేవండి. లేదా వేరే వ్యక్తుల మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగితే దానికి కంటిన్యూషన్ గా వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగి క్రమంగా అది పెద్దదిగా మారింది. దాని మేరకు మన నార్త్ జోన్ పరిధిలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము. గత 15 రోజుల నుంచి కూడా ట్రిపుల్ రైడింగ్ చేసే వారిని, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళ మీద భారీగా పెనాల్టీలు విధిస్తున్నాము. అట్లానే గ్రామాలు ఎవరైతే ఈ నాటుసారా అడ్డాలు ఏవైతే ఉన్నాయో, అమ్మకాలు, తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో వాటి మీద కూడా దాడులు చేశాము. వాళ్ళ మీద PDయాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంటుంది. అలానే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అలానే రాత్రి 10 తర్వాత కూడా వైన్ షాపులు క్లోజ్ చేపిస్తున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.